ఆధ్వర్యంలో కీలక క్యాబినెట్ భేటీ కూడా జరగబోతుంది కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఆ భేటీలో డిస్కస్ చేయబోతున్నారు. చూద్దాం దీనికి సంబంధించి పార్టీల వారిగా ఎలాంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయో. మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డిబేట్ లో తొట్ల స్వామి గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అండ్ అదేవిధంగా పల్నాటి వెంకటరెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి, మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇంకా డాక్టర్ మల్లేశ్వర్ గారు, రాజకీయ విశ్లేషకులు, ఆయన కూడా జాయిన్ అయ్యారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ స్వామి గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం. సో మీరు చూస్తున్నారు ఆల్రెడీ తెలంగాణ రాజకీయాలు, ఎందుకంటే అటు హైదరాబాద్ లో అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచి కంటిన్యూస్ గా ఎన్నికల హోరు తెలంగాణలో కనిపిస్తుంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీలు జరిగాయి, మొన్న ఏదైతే సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, చైర్మన్ల ఎన్నికలు ఇవన్నీ కూడా అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్లకు సంబంధించి ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సో ఏంటి నెక్స్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిహెచ్ఎంసీ కీలకంగా బీఆర్ఎస్ కి కంచుకోటలైన మొన్నటి వరకు ఇవన్నీ కూడా చాలా మటుకు ఓట్ షేర్ తగ్గిపోయింది. అంటే మీరు ఆల్మోస్ట్ 90% నుంచి 14% తగ్గింది మొన్న ఈ ఎలక్షన్స్ కి సంబంధించి చూస్తే. సో ఇప్పుడు ఏ రకంగా ఉండబోతుంది, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉండబోతున్నాయి, వీటి గురించి డిస్కస్ చేయబోతున్నారు. సో ఏమనుకుంటున్నారు? ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా జీను చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నాకు నమస్కారాలు. ఈరోజు మనం చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ డే బై డే పెరుగుతూ ఉన్నది. మీరు చూస్తూ ఉంటే ఏ రోజు మాది పార్లమెంట్ ఎలక్షన్లో ఉన్న అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి వెళ్ళి ఇప్పుడు చూస్తే మా గ్రాఫ్ చాలా బాగా పెరిగింది. ఇవాళ 28% దాకా, 28% చేంజ్ దాకా మా యొక్క బీఆర్ఎస్కు ఓట్లు రావడం జరిగింది. మున్సిపాలిటీలు చూసుకున్నట్టయితే మాకు 19 మున్సిపాలిటీల దాకా మేము కైవసం చేసుకున్నాం. ఇప్పుడు వీరిద్దరు కలిసి కుమ్మక్క అయిపోయి కాంగ్రెస్, బీజేపీ వాళ్ళు ఈ అక్రమ పొత్తులు ఏర్పాటు చేసుకోకపోయి ఉంటే మాకు ఇంకా కొన్ని స్థానాలు ఎక్కువ వచ్చేటివి. మీరు చూస్తూ ఉంటే ఈరోజు ప్రజాస్వామ్యమే ఇలా నవ్వుకునేలా ఇలా వ్యవహరిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రజాస్వామ్య పాలన పేరుతో అధర్మ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ. మనం చూస్తూ ఉంటే చాలా దీంట్లో పోలీసులు అడవికి రాజ్యం. పోలీసులు మీరు చూస్తూ ఉంటే అక్కడ తీసుకొచ్చి గెలిపియడం. మీరు చూసుకుంటే తొర్రూరులో చూసుకుంటే ఎక్స్ అఫిషియో ఓటును ఒకసారి తిరస్కరించిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టి ఏ విధంగా రణరంగం చేసినో మనం చూసినాం. అదేవిధంగా జనగామలో, అదేవిధంగా కేతన్పల్లిలో అయితే మేము 14 గెలిచినాం. 14 గెలిస్తే కూడా అక్కడ ఎలక్షన్ జరగకుండా 2 రోజుల నుంచి వాయిదా వేసుకుంటూ అదివన్నీ కూడా కైవసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతా ఉంటే గద్వాల్లో, అదేవిధంగా ఇబ్రాహీంపట్నంలో లాస్ట్ మినిట్లో ఎలక్షన్ అయిపోయిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చే ముందు కోర్టు నుంచి స్టే తీసుకురావడం, ఇలాంటివి చూస్తూ ఉంటే ఇన్ని అక్రమార్గాలు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో అనుసరిస్తూ ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నది. ఇలా ప్రజాపాలన అని చెప్పేసినటువంటి వీరు అధర్మ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా, ఎన్ని కుయుక్తులు పడినా, ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా విజయడంక మోగిస్తా ఉన్నాయి. మీరు చూస్తే అసెంబ్లీలో మాకు కొంత తక్కువ వచ్చిన 2% తోటి మేము పోయినట్టు మాట వాస్తవం. కానీ ఈ రోజు చూస్తే మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా మాకు దాదాపుగా 40% దాకా సీట్లు మాకు రావడం జరిగింది. ఇవి చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇవి చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అప్పుడే పెడతానటువంటి కాంగ్రెస్ పార్టీ వెనుకకు పోయింది. వెనుకకు తగ్గి మాకు ఈ మున్సిపాలిటీలలో మాకు పెడితే మాకు అవకాశం ఉంది, మేము గెలిచే అవకాశం ఉంటుంది, ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి భావించి కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ ఎలక్షన్ ముందుకు తీసుకొచ్చింది. మున్సిపాలిటీలలో కూడా మేమే ఎక్కువ శాతం ఇలా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా మేము పోరాటం చేసినాం. మీరు చూసుకున్నటువంటి బీజేపీ పార్టీ మేము మున్సిపాలిటీలలో ఎక్కువ శాతం సీట్లు వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు బీజేపీని గెలిపించి సెకండ్ పొజిషన్లో బీజేపీ ఉంది అని చూపించాలనుకోండి ప్రజలకు. కానీ బీజేపీ ఎక్కడ కూడా ఒక్క మున్సిపాలిటీ కూడా స్వయంగా గెలవలేకపోయింది. కరీంనగర్ కార్పొరేషన్లో ఒకటి మాత్రమే అది గెలవడం జరిగిందంటే వీరు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని కుట్రలు పెట్టుకున్నా, ఎన్ని అండర్స్టాండింగ్లు పెట్టుకున్నా, ఇద్దరు కలిసి ఎన్ని ఏం చేసినప్పుడు కూడా బీజేపీ పార్టీని ఎవరు నమ్మలేదు. వారు నమ్మలేదు. మీరు చూసండి, అది కూడా మీరు చెప్పండి, నేను చెప్తా. వారు ఎన్ని చేసినప్పుడు కూడా బీజేపీని సెకండ్ పొజిషన్ లో ఉందని కాంగ్రెస్ పార్టీ చూపించే ప్రయత్నం చేయాలనుకున్నది. కానీ ఆ ప్రయత్నం విఫల ప్రయత్నంగా ఈ రోజు మనకు కనపడతా ఉన్నది. కాబట్టి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు రేపు పెట్టినా, ఎల్లుండి పెట్టినా ఇంతకంటే మెరుగైన ఫలితాలు రూరల్ లో మా పార్టీ ఇంకా బలం ఉంటుంది. మేము ఇంకా మెరుగైన ఫలితాలతో సాధిస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. మేము పెట్టుకోలేదు. మేము అటెండ్ కాక ఉండడం. కామారెడ్డిలో ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కడ ఉన్నది.
అదేవిధంగా ఎక్కడ కూడా మేము మరి కరీంనగర్ లో కూడా మేము కామారెడ్డిలో ఎలక్షన్ వైస్ చైర్మన్ కరీంనగర్ BRS పార్టీ కదా? కరీంనగర్ లో కూడా మేము ఎలక్షన్ మేము పోలే కాక వాడు గెలిచిను. మేము ఎక్కడ కూడా వారితో పొత్తు పెట్టుకోలేదు, కరీంనగర్లో ఎవరితో వైస్ మేము చైర్మన్ పొత్తు BRS పెట్టుకోలేదు. పార్టీ వారు మా క్యాండిడేట్లు ఎవరైతే ఉందో బలవంతంగా తీసుకుపోయి వాళ్ళు చేసుకోవడం తప్ప మేము మద్దతు ఇవ్వలేదు. మా పార్టీ పరంగా ఎవరు చేయలేదు. ఎవరో క్యాండిడేట్ పోయి అలా జాయిన్ చేసుకోవడం బలవంతంగా మీరు చూస్తా ఉంటే చాలా దిక్కుల పోలీసులు పెట్టి గుంజుకొని పోయి అలా జాయిన్ చేసుకుంటున్నారు. నిన్న రాజగోపాల్ రెడ్డి మీరు చూస్తే ఆ కార్లకెళ్ళి ఒక ఆమె దునికి పారిపోతా ఉన్నది. పోలీసులను పెట్టి తీసుకొచ్చి చేస్తా ఉన్నారు, కేసులు పెట్టిస్తా ఉన్నారు, కౌన్సిల్లో పోకుండా అడ్డుకుంటా ఉన్నారు. ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తా ఉన్నారో మీరు చూస్తే చాలా ఇలా ఘోరంగా కనపడుతున్నారు. ప్రజలు ఈ పరిస్థితులు చూస్తే వీరికి ఇంకా అనవసరంగా ఓటేసినామని ప్రజలు బాధపడే పరిస్థితి కనపడతా ఉన్నది. వీరు చూస్తే ఈ ఫలితాలు చూసిన తర్వాత ఈ ఫలితాలను చూసిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని గౌరవించకుండా వీరు చేసినట్టు వ్యవహారం చూస్తే రేపు అసలు ఈ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ లో ఈ పార్టీని పూర్తిగా తిరస్కరించే పరిస్థితి కనపడతాయని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఓకే అండి. అదే విధంగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు కూడా జాయిన్ అయ్యారు. కౌశిక్ గారు, గుడ్ మార్నింగ్.